హలో అండి. బంధుమిత్రులు అతిథుల రాకపోకలతో వామనరావు ఇల్లంతా ఒకటే హడావుడి. 3 రోజుల క్రిందటే వాళ్ళి కొత్తింట్లోకి వచ్చారు. గృహప్రవేశానికి వచ్చి ఇంకా ఉన్న బంధువులు అప్పుడు రాలేక ఇప్పుడొచ్చి శుభాకాంక్షలు చెప్తున్న వాళ్లతో ఆ కొత్తిల్లు కళకళలాడుతుంది. వామనరావు ఆయన భార్య పరిమళ మొహాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. వచ్చిన వాళ్ళందరికీ తమ ఇల్లు చూపిస్తూ వారిరువురు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ఈ ఫ్లోరింగ్ మార్బల్స్ రాజస్థాన్ నుంచి తెప్పించాం. ఇది కన్సిల్డ్ కిచెన్, ఇది మాస్టర్ బెడ్రూమ్, పక్కది చిల్డ్రన్ బెడ్రూమ్, ఆ తర్వాత గెస్ట్ రూమ్, అది పూజగది, మూలగా ఉన్నది స్టోరూమ్, పైన లెఫ్ట్ కార్నర్లో జిమ్, రైట్ సైడ్ పెట్ కార్నివాల్, టాప్లో పెంట్ హౌస్, ఇది సిట్అవుట్, లోపల కారిడార్, సైడ్లో డ్రాయింగ్ రూమ్, ఇది చేపల ఎక్వేరియం ప్లేస్. ఇలా అన్నీ చూపిస్తూ మురిసిపోతున్నారు భార్యాభర్తలు. వామనరావు చూపుల్లో విజయ దరహాసం, పరిమళ మాటల్లో దర్పం స్పష్టంగా కనపడుతున్నాయి. లిఫ్టు, పని మనిషికి అవుట్ రూమ్, స్విమ్మింగ్ పూల్, విశాలమైన గార్డెనింగ్, వీటితో ఆ 3 అంతస్తుల పాలరాతి కట్టడం నిజంగానే ఓ అద్భుత కళాఖండంగా మెరిసిపోతుంది. వామనరావు ఆదాయ పన్నుల శాఖలో ఉన్నతోద్యోగి. పరిమళది ధనిక కుటుంబ నేపథ్యం. గత 15 ఏళ్ల నుంచి అద్దెళ్లల్లో ఉంటున్న వాళ్ళకి ఇల్లు కలల సాధ. వారం రోజులు గడిచాయి. హడావుడి సద్దుమణిగింది. ఇక వెళ్ళొస్తాన్రా అంటూ తన చేతి సంచి తీసుకొని బయలుదేరాడు వామనరావు మేనమామ గంగయ్య. ఇంకో 2 రోజులుండి వెళ్ళుగాని మామయ్య అన్నాడు వామనరావు. నేనెక్కడ ఉండి చేసే పనేముంది, ఇప్పటికే వారం రోజులయ్యింది. నేనెళ్ళకపోతే అక్కడ చేయి నిండిపోతుంది అన్నాడు మామయ్య. మధ్యాహ్నం భోజనం చేస్తే కానీ వెళ్ళడం కుదరదు ససేమేరా అని మొహమాట పెట్టేసింది పరిమళ. ఆమె మాటను కాదనలేకపోయాడు గంగయ్య. గంగయ్య వామనరావు తల్లి వేణమ్మకి స్వయాన అన్నయ్య. పెద్దవాడైనా అతనిది ఉన్నతమైన సంస్కారం, మంచి మనసు. వాళ్ళది ఒక చిన్న పల్లెటూరు. ఆయన్ని ఊళ్ళో అందరూ బాగా గౌరవిస్తారు. వాళ్ళ ఊళ్ళో ఉండే ఓ మోతుబారి రైతును నమ్మి ఒంటుగా ఉండి పొలం చూసుకుంటున్నాడు గంగయ్య. వారం రోజుల ముందే గంగయ్య ఇక్కడికొచ్చి చిన్న పెద్ద పనులు చక్కపెడుతూ వచ్చాడు. ఇల్లు కడిగించటం, మామిడి తోరణాలు కట్టడం, ఆవు దూడని తెచ్చి గృహప్రవేశానికి ఇల్లంతా తిప్పడం, వచ్చిన అతిథులకి ఏ లోటు రాకుండా చూసుకోవడం వంటి ఎన్నో పనులు మామయ్యే దగ్గరుండి చూసుకున్నాడు. మామయ్య చిన్నప్పటి నుంచి వామనరావు కుటుంబానికి పెద్ద ఆసరా. అమ్మమ్మ ఇంటికెళ్ళినప్పుడు భుజాల మీద ఎక్కించుకుని పొలం తీసుకెళ్ళి తీయటి తాటి ముంజలు, తేగలు వంటి ఎన్నో రుచులు పంచేవాడు. వచ్చినప్పుడల్లా బోలెడు తినుబండారాలు తెచ్చేవాడు. అందుకే ఇప్పటికీ తనకి, చెల్లికి మామయ్యంటే ఓ మధురమైన బంధం, ఆత్మీయ భావం. మధ్యాహ్నమైంది. భోజనం ముగిసింది. ఊరికి వెళ్లేందుకు ఉపక్రమించాడు మామయ్య. వెళ్తూ హాల్లో ఆగాడు. బాబూ, ఓ చిన్న మాట వామనరావుని పిలిచాడు. చెప్పు మామయ్య అన్నాడు వామనరావు. ఇల్లు చాలా బాగా కట్టేవు. అందరూ నీ ఇంటి గురించి చెప్పుకుంటుంటే ఇది మా మేనల్లుడు ఇల్లని చాలా పొంగిపోయాను. కాకపోతే అని ఆగి సందేహిస్తుండగా చెప్పు మామయ్య, పర్వాలేదు అన్నాడు వామనరావు. అసలున్నాడో లేడో తెలియని దేవుడికి ఈ ఇంట్లో ఓ గదుంది. చిన్న పిల్లలకు, రాబోయే అతిథులకి గదులున్నాయి.
పని మనుషులకి, ఆఖరికి పెంపుడు కుక్కకి, చేపల తొట్టికి కూడా గదులున్నాయి. కానీ నిన్ను కన్న నీ తల్లి కోసం ఎక్కడా ఓ చిన్న గది కూడా కనిపించటం లేదయ్యా అన్నాడు. ఆ విషయం గురించి అంతగా ఆలోచించని వామనరావు మావయ్య మాటలకి షాక్ అయ్యాడు. లంకంత ఇంటిలో ఆమె పడి మీదే తుంగ చాపేసుకొని పడుకుంటుంది. మీకోసం ఎవరైనా వస్తే కనిపించకుండా తలుపెనకాలో దొడ్డివైపు సందులోకో వెళ్ళిపోయి మరుగు చేసుకుంటుంది. తనకంటూ స్థిరమైన గది లేక అది గడిలాటలో మప్పిలా గడియొక చోటుకి మారుతుంది. దాని అవస్థ చూస్తుంటే పూర్వమున్న తాటాకింట్లోనే స్వేచ్ఛగా ఉందనుకుంటున్నాను. అసలు ఈ లోకంలో ఏమీ ఆశించకుండా అన్నీ త్యాగం చేసి ఇచ్చేదే ఒక్క తల్లేరా. నీ అంత చదువు జ్ఞానం నాకు లేకపోయినా వయసిచ్చిన అనుభవంతో చెబుతున్నాను. నేను తప్పు మాట్లాడుంటే మరోలా అనుకోవద్దు. వామనరావు మస్తిష్కంలో ఆలోచనలు నింపి వెళ్ళిపోయాడు మామయ్య. మామయ్య మాటలు మనసు లోతుల్లో ఎక్కడో గుచ్చుకొని సోఫాలో చతికిలపడ్డాడు వామనరావు. తనను తాను సరిపెట్టుకోలేని నిస్సహాయతేదో అతన్ని ఆవరించింది. కాసేపటికి తేరుకొని కిటికీలోంచి అమ్మ కోసం చూశాడు. సందులోంచి ప్రహరీ అవతలున్న ఇరుగు పొరుగుతో కొడుకు కోడలు కట్టుకున్న ఇంటి గురించి గొప్పలు తెగ చెప్పేస్తుంది. వామనరావుకి కన్నీళ్ళాగలేదు. ఈ లోకంలో ఏమీ ఆశించకుండా అన్నీ ఇచ్చేది తల్లి ఒక్కతేరా. మామయ్య మాటలు చెవుల్లో గిగ్గురుమంటున్నాయి. మామయ్య చెప్పింది నిజమే కదా. వామనరావు తన చిన్నతనం, అమ్మ తన కోసం జీవితమంతా పడిన కష్టం గుర్తుకొచ్చి కళ్ళ వెంబడి నీళ్లు పొటపట కారాయి. చిన్నప్పుడు వర్షానికి తాటాకింట్లో పైకప్పు నుంచి నీళ్లు కారుతుంటే తమకు మైకా సంచి కప్పి రాత్రంతా తాను తడుస్తూ కూర్చుంది. కాలేజీ వాళ్ళు పొరుగు రాష్ట్రాలకు టూర్ పెడితే తనను కూడా పంపించింది. తరువాత తెలిసిన నిజం, అందుకోసం తన పెళ్లినాటి జెరీ పొట్టుచీర అమ్మేసిందని. తన రక్తాన్ని మరిగించిన, కండలు కరిగించిన తమ కోసమే కదా అనుకుంటుంటే కళ్ళల్లో నీళ్లు ధారాపాతమవుతున్నాయి. కళ్ళు ఒత్తుకున్నాడు వామనరావు. వామనరావుకి 6 ఏళ్ళు, చెల్లికి 3 ఏళ్ళు. వయసులో పొద్దున్నే చద్దన్నం తిని పనికెళ్ళి నాన్న మోటార్ విద్యుత్ తీగ మృతువై కబళించగా శవమై ఇంటికి వచ్చాడు. వేణమ్మ దుఃఖసాగరంలో మునిగిపోగా ప్రపంచం తెలియని వయసులో ఆ అమాయక పిల్లలు బిత్తర చూపులు చూస్తుండిపోయారు. ఆ హఠాత్ పరిణామం ఇంటిల్లిపాదిని కృంగదీసింది. వేణమ్మ రోజులు గడుస్తున్న బాధ నుంచి కోలుకోలేకపోతుంది. మొదట్నుంచి భర్త పిల్లలకి వండి పెట్టడం తప్ప ఆమెకు మరో వ్యాపకం తెలియదు. సంపాదించటం రాదు. క్రమంగా ఇంట్లో అన్నీ నిండుకొని రోజు గడవడమే కష్టమైంది. ఇరుగు పొరుగు సాయం ఎంతకాలం? కూర్చుని తింటుంటే కొండలాగుతాయా? కరెంటు, పాలు కట్, బియ్యం డబ్బా ఖాళీ. అప్పు తీర్చక కిరాణా కొట్లో సామాను ఇవ్వక రేపు అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. అటువంటి సమయంలో ఆత్మహత్య కూడా ప్రయత్నించింది. పిల్లల్ని చూసి విరమించిందని పక్కింటి వాళ్ళు అనుకుంటుండగా విన్నాడు వామనరావు. ఒకరోజు టిఫిన్ తెచ్చుకోవడానికని వీధి చివరనున్న హోటల్కి వెళ్ళిన పిల్లలిద్దరూ అవి అయిపోయాయని బిక్కమొహాలతో తిరిగి వచ్చినప్పుడు ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చి కార్యరంగంలోకి దిగి వాళ్ళింటికి దగ్గరే టిఫిన్ సెంటర్ మొదలుపెట్టింది వేణమ్మ. కాలం కలిసి వచ్చి వేణమ్మకి డబ్బులు చెయ్యి తిరగటంతో భర్త చేసిన బాత పాకీలన్నిటినీ తీర్చేయాలనుకుంది.
నాన్న ఎప్పుడో చేసిన బాకీలు ఇప్పుడెవరు అడగట్లేదుగా, ఇక తీర్చటం ఎందుకు అమ్మతో అన్నాడు వామనరావు. రుణశేషం శత్రుశేషం అన్నారు పెద్దలు. మనం బాకీలుండిపోతే వచ్చే జన్మలో తీర్చగలమో లేమో అంది అమ్మ. నాన్న చేసిన అప్పులన్నీ వడ్డీతో సహా తీర్చేసింది అమ్మ. తల్లి శ్రమకు ప్రతిఫలంగా అన్నట్టు తామిద్దరూ కష్టపడి చదువుకొని ప్రయోజకులయ్యారు. వేణమ్మ మంచి పెంపకంలో పెరిగిన వామనరావు గుణగణాలు, ఉద్యోగం చూసి ఏరి కోరి మరీ వాళ్ళ అమ్మాయి పరిమళనిచ్చి వివాహం చేశాడు మామగారు. వామనరావు భార్య పిల్లల్నేసుకొని చాలా ఊళ్ళు తిరిగినా వేణమ్మ మాత్రం తన ఊరు, తన ఇల్లు, తన పని వదిలిపెట్టలేదు. తమ దగ్గరికి రమ్మని కొడుకు అభ్యర్థించిన వామనరావు పదోన్నతులో పెద్ద స్థాయి ఉద్యోగంతో నగరానికి చేరుకొని అక్కడే స్థిరపడాలని అనుకుంటే ఇల్లు కట్టుకోవడానికి పరిమళ వాళ్ళ నాన్నగారు కూడా ఆర్థికంగా సాయపడ్డాడు. వామనరావు అమ్మను కూడా ఒప్పించి ఈ ఇంటికి తీసుకొచ్చేశాడు. అనుకున్నట్టుగా అన్నీ సక్రమంగా జరిగే సమయంలో మామయ్య తన బాధ్యతని గుర్తు చేయడంతో తన ఆలోచనని పరిమళ ముందుంచాడు. వెంటనే ఓ గది ఖాళీ చేసి అమ్మ నాన్న తాలూకా ఫోటోలన్నిటినీ ఆ గదిలో అలంకరించి అమ్మ నులక మంచం, నాన్న వాడిన మడత కుర్చీ, ట్రంకు పెట్టి బ్రెటి లైటులతో సహా ఆ గదిలో సర్దేశారు. పడి మీద కూర్చున్న వేణమ్మను పరిమళ, వామనరావు చెరొక చెయ్యి పట్టుకొని ఆమె గది దగ్గరకు తీసుకొచ్చారు. గుమ్మం పైన అమ్మ గది అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది. అమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. భర్త స్మృతుల్ని తలపిస్తూ గదిలో ఉన్న ఆమె తాలూకా వస్తువులను చూస్తూ పరవశించిపోయింది. కొంతసేపు ఆమె కన్నీళ్లు మాట్లాడాయి. ముసలిదాన్ని ఏ పడి మీద తలదాచుకున్నా రోజెళ్ళిపోతుంది. ఇదంతా నాకెందుకురా బాబు అంది. వామనరావుకి మామయ్య మాటలు మళ్ళా గుర్తుకొచ్చాయి. లోకంలో ఏమీ ఆశించకుండా అన్నీ ఇచ్చేదే అమ్మ ఒక్కతే. వాట్సాప్లో వస్తే బాగుందని పోస్ట్ చేశాను. నాటి నుంచి వామనరావు అందరికీ చెప్తూనే ఉన్నాడు, ఇంట్లో పూజ గది కంటే ముందుగా ఉండాల్సింది అమ్మ గది అని. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలండి.